హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గ్రేప్స్ హల్వా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక హాఫ్ కేజీ గ్రేప్స్ తీసుకొని మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. కార్న్‌ఫ్లోర్ పక్కకు పెట్టుకోవాలి. ఫుడ్ కలర్ కూడా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గ్రేప్స్‌ను మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వడబోసుకోవాలి. పిప్పిని అంతా తీసి పక్కకు వేయాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ విధంగా ఒక స్పూన్ పట్టి పిప్పినంతా తీసి పక్క వేయాలి. అందులో చిన్న కప్పు కార్న్‌ఫ్లవర్ వేయాలి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గిన్నెలో గ్రీన్ కలర్ వేసి అందులో కొన్ని నీళ్లు పోసి అందులో పోసుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లవర్, మిక్సీ పట్టుకున్న గ్రేప్ జ్యూసు అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో టీ గ్లాసు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని 2 టీ గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అందులో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. తీగ పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాకం వచ్చాక మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న జ్యూస్ను అందులో వేసుకోవాలి. జ్యూస్ను అందులో వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాదం, పిస్తా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో బాదం, పిస్తా మా ఇంట్లో లేదు, అందుకే ఇందులో వేయలేదు. బాదం, పిస్తా మీకు ఇష్టం లేకపోతే వేయకండి. ఇందులో జ్యూసు చిక్కబడేలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. అందులో కొంచెం నెయ్యి కూడా వేసి కలపాలి. ఉండలు ఉండలుగా లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. ఈ గ్రేప్స్ హల్వా ఎవరైనా చేసుకోవచ్చు. స్వీట్ చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. ఇలా కలిపాక ఇలా ముద్దలాగా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చినాక పక్క పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకు కొంచెం నెయ్యి వేసి నెయ్యి మొత్తం అప్లై చేయాలి గిన్నె చుట్టూ.
గిన్నెకు నెయ్యి అప్లై చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న హల్వాను అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం అందులో వేసుకోవాలి. గిన్నెలో హల్వా మొత్తం వేసుకున్న తర్వాత సమానంగా ఒత్తి పక్కకు పెట్టుకోవాలి. హల్వా మొత్తం చల్లారేదాకా కూల్ అయ్యేదాకా పక్క పెట్టి ఉంచుకోవాలి. పక్క పెట్టి ఉంచుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బోర్లు వేయాలి. అంతే ఫ్రెండ్స్, నోరూరించే ఎమ్మి ఎమ్మి హల్వా రెడీ. కత్తి తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తినేయడమే ఫ్రెండ్స్. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. Thank you for watching. Please subscribe my channel.